వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सरदा सरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः సన్నిధిం క్రియాత్. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ దత్తావతార శ్రీ స్వామి సమర్థాయ నమః. శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 25వ అధ్యాయ ప్రారంభం. విద్యాసాగర సద్గురువుల ప్రబోధములు మనస్సునకు గుచ్చుకునేలాగా ఉండి ఎన్నడూ మరిచిపోని విధముగా మార్పు చెందేందుకు ఉపయోగపడతాయి. గత అధ్యాయంలో రాజా మాలోజీరావునకు చేసిన ప్రబోధం అటువంటిదే. సద్గురువులు ధర్మ ప్రబోధకులు. వారి ఆచరణ, వారి అవతారం అందుకొరకే. శ్రీ స్వామి సమర్థులు అక్కల్కోటలో ఉన్న సమయంలో దేశమంతా అరాచకంగా ఉండేది. స్వదేశీయులైన రాజులు విదేశీయులతో యుద్ధములో ఓడిపోయినారు. అందువలన విదేశీయులు సైనిక పరిపాలన ప్రారంభించినారు. హిందువులను మహమ్మదీయులను విభజించి పాలించాలనే ఉద్దేశ్యముతో విదేశీయ పాలకులు మతవైషమ్యం కలిగించేవారు. తమ మతమును అభివృద్ధి చేయబూనినారు. ఆ సమయంలో ధర్మమునకు ఎంతో హాని జరిగినది. శ్రీ స్వామి సమర్థులు, శ్రీ గజానన్ మహారాజ్, శ్రీ సిద్ధారూఢ స్వామి, శ్రీ తాజుద్దీన్ బాబా, మాణిక్య ప్రభువులు, శ్రీ షిరిడి సాయిబాబా మున్నగువారు అందరూ సంఘమున సకల మత సామరస్యమునకు, సంఘములోని అన్ని జాతుల సమైక్యతకు, సంఘీభావమునకు తమ లీలలతో ప్రబోధములతో ఎంతో కృషి చేసి ధర్మమును, మతమును, ధార్మికులను రక్షించి కాపాడినారు. వీరిని అనేకులు రాజులు, రారాజులు ఆశ్రయించినారు. ఆఖరికి బ్రిటిష్ అధికారులు కూడా వారి శక్తిని గుర్తించి వారికి దాసులైనారు. వారి ప్రబోధములను ఆదరించినారు. కావున జిజ్ఞాసి రా, మనము శ్రీ స్వామి సమర్థుల ప్రబోధములను దర్శించుదాము అని చేతులు జోడించి, జగదీశ, యోగీశ, సర్వభూతాధార, సకల సంపూర్ణమైన ఈశ్వరతత్వం నీవే. నీ కరుణకై జగత్తులోని భూతములు, సర్వభూతములు కైమోడ్చి నిన్ను నిరంతరము స్మరించుచుండును. నీవు మాబోటి వారిని రక్షించుటకై ఈ మాయామానుష రూపమును ధరించినావు. ప్రకృతి, వికృతి, తత్వము, తత్వమూలము అంతా నీవే. సదా మాబోటి వారిని రక్షించి కాపాడి సాధనలోని రహస్యములను విశదపరిచి నీ తత్వమును తెలియజేసి నీలోనికి చేర్చుకును, విముక్తిని ప్రసాదించు అని ప్రార్థించి శ్రీ స్వామి లీలామృతమును శ్రీ నిత్యానందులు ఇట్లు చెప్పసాగని. శ్రీ స్వామి సమర్థులు తమ భక్తులకు గుణపాఠమును చిత్ర విచిత్రమైన రీతులలో నేర్పేవారు. ఒకసారి ఇద్దరు భక్తులు పోట్లాడుకుంటూ ఉంటే వారిలో ఎక్కువ ఉద్రేకపడుతున్న వాడిని పిలిచి ఒక చేతిలో ఒక నల్ల చీమను పెట్టారు. వాడు దాన్ని చూచి పోట్లాటమాని వెళ్ళిపోయినాడు. దాని అర్థం, మానవుడు కూడా చీమలలాగా అన్యోన్యంగా సమైక్యతతో సహకారాలతో జీవించాలని వాదులాడుకోవడం తగదు అని తెలిసినది. ఒక రాత్రి భక్తులంతా కూర్చుని ఉండగానే శ్రీ స్వామి నిద్రపోయారు. నిద్ర గాఢంగా పట్టిందేమో గురు పెట్టారు. గోవిందరావు అనే ఒక భక్తుడికి ఒక పెద్ద సందేహం కలిగింది. పరిపూర్ణుడైన యోగికి నిద్ర లేదని శాస్త్రం చెబుతోంది కదా, శ్రీ స్వామి మాత్రం ఇలా ఆ కాలంలో నిద్రపోతున్నారే అని అనుకుని చుండగానే అంత గాఢంగా నిద్రపోతూ గురకపెట్టే శ్రీ స్వామి మరుక్షణమే కళ్ళు తెరిచి, ఉరై కంసాలి, అటువంటిదేమీ లేదురా అని మరుక్షణమే గురు పెట్టి నిద్రపోయారు. వారు ఎలా ఉన్నప్పటికీ జాగరణలోనే ఉంటారు. నిద్ర కూడా ఎందరికో మేలు చేయడానికే గాని శరీర సుఖం కోసం కాదు. అది
అలాగే శ్రీస్వామికి నటన అంటే అస్సలు గిట్టేది కాదు. కృత్రిమత్వం అన్నా అంతే. శ్రీస్వామి వారు గణపతిరావు జోషి ఇంట్లో కూర్చుని ఉండగా తిలకం, మాల, వీణ ధరించిన ఒక సాధువు కబీరు సాంప్రదాయానికి చెందినవాడు భిక్షకొచ్చాడు. అతను పాట పాడుకొనుచూ తిరుగుచున్నాడు. దాని చివర అని చెబుతున్నారు ఈ సాధువు అన్న చరణముతో సామాన్య ప్రజలు ఇతని వేషం, భాష చూచి ఇతను గొప్ప సాధువుని నమ్మి సాష్టాంగ ప్రణామాలు చేయుచున్నారు. అతనిని శ్రీ స్వామి చూస్తూనే కొన్ని భంగిమలతో, సైగలతో ఈ సాధువు శీలం లేనివాడని వ్యక్తం చేశారు. అవి అక్కడ భక్తులకు అర్థమైనాయి. శ్రీ స్వామికి ఇటువంటి వారిని గురించి నోటితో చెప్పడం కూడా ఇష్టం లేకపోయింది. మనిషికి వ్యక్తిత్వం, నడవడి ఎంతో ప్రధానం కదా. ఆ తరువాత కొంతకాలానికి విచారించినప్పుడు అందరికీ తెలిసింది అతనికి ఒక ఇల్లాలితో అక్రమ సంబంధాలు ఉన్నట్లు. సాయిరాం. అందరూ సాధువులు పరిపూర్ణమైన వారు కారు అని, వేషభాషలను చూచి మోసపోవద్దని, పరిశీలన చేత, అనుభూతుల చేత, అనుభవములతోనే తరచి తరచి చూచి విశ్వసించాలని శ్రీ స్వామి తెలియచేసినారు. ఒక్కొక్కప్పుడు శ్రీ స్వామి తన దర్శనార్థం గాని, పరీక్షించడానికి గాని వచ్చిన వేద పండితులతోనూ, సాధారణ ప్రజలతోనూ, రాజులతోనూ, సాధు సంతులతోనూ, లేక నిరక్షరాస్యులైన పేద పల్లె ప్రజలతోనూ ఎవరికి తగిన స్థాయిలో వారితో చర్చించేవారు. ఒకరోజు అది 1870వ సంవత్సరంలో బొంబాయి నుండి ఒక బ్రహ్మచారి బాబా కొద్దిమంది శిష్యులతో అక్కల్కోట చేరారు. వారు శ్రీ స్వామిని దర్శించి పాదాభివందనములను చేసి కొంత సమయం వారితో గడిపి తరువాత తమకు ఏర్పాట్లు చేసిన బసకు చేరి వంట చేసుకుంటూ తన శిష్యుడైన లఖును బెల్లం కొనుక్కొని రమ్మని బజారు పంపాడు. అదే సమయానికి చోళప్ప మఠంలో కూర్చుని ఉన్న శ్రీ స్వామి, ఆ వెధవ లఖు నాకు పెట్టకుండా బెల్లం తింటున్నాడు అంటూ, చిన్నపిల్లలు తమకు ఎవరైనా పెట్టకుండా తింటే ఎలా మారాం చేస్తారో అలాగే మారాం చేయసాగిరి. శ్రీ స్వామి మాటలలో ఎంత నిజముందో పరిశీలించే అవకాశం కలిగినందునకు సంతోషిస్తూ మంజ్రేకర్ అను భక్తుడొకడు పరుగున బజారుకు వెళ్ళాడు. శ్రీ స్వామి చెప్పింది అక్షరాల నిజమైంది. బ్రహ్మచారి బాబా శిష్యుడు లఖు పెద్ద బెల్లం ముక్క చప్పరిస్తూ వారి వసతి గృహం వైపుకు వచ్చుచున్నాడు. మంజురేకర్ శ్రీ స్వామి చెప్పిన మాటలను లఖువుకు చెప్పినాడు. వాడు పరుగు పరుగున వెళ్లి శ్రీ స్వామి పాదములపై పడి క్షమాపణ కోరినాడు. శ్రీ స్వామి మారాం చేయడం మాపి వానిని చూచి మందహాసం చేసినారు. అప్పుడు వానికి గుర్తుకొచ్చింది బ్రహ్మచారి బాబా చెప్పిన మాటలు. దైవానికి నివేదన పెట్టకుండా ఏమీ తినకూడదు అని. జిహ్వ చాపల్యాన్ని అరికట్టడం సాధకునికెంతో అవసరమని వారు చెబుతూ ఉండేవారు. లఖు మనస్సులో ఈ సంఘటన ద్వారా ఈ విషయం చాలా బలంగా నాటుకుపోయింది. జరిగినది తెలుసుకుని బ్రహ్మచారి బాబా చాలా ఆశ్చర్యపోయారు. శిష్యులతో శ్రీ స్వామి సద్గురుమూర్తి అని, అవతార పురుషుడని చెప్పి వంట అయిన తరువాత భోజనం తీసుకుని వెళ్ళి శ్రీ స్వామికి తినిపించి నమస్కరించింది. దేవునికి నైవేద్యం పెట్టకుండా, ఇతరులకు పెట్టకుండా ఏమీ తినకూడదు అని వేద ప్రబోధం. అంతేకాదు, సాధకులు జిహ్వ చాపల్యాన్ని అదుపులో పెట్టుకోవాలనే నియమం యొక్క ఆవశ్యకత అందరికీ తెలిసినది. అందరూ శ్రీ స్వామి ప్రబోధన విధానానికి, వారి యొక్క సర్వజ్ఞత్వానికి ఆశ్చర్యపోయారు. అతనికి సన్నివేశం మరువరాని విషయమైంది. అక్కల్కోటలో గోపాల్ అనే మంగలి శ్రీ స్వామికి క్షౌరం చేసేవాడు. తలగొరిగి గోళ్లు తీసేవాడు. ఆ మంగలి తాను తీసిన గోళ్లను, వెంట్రుకలను తాయెత్తులలో పెట్టి బీదజనమునకు ఉచితముగా ఇచ్చినాడు. శ్రీ స్వామి శక్తి చేత అవి అద్భుతంగా పనిచేసేవి. ప్రజలు అనేక బాధల నుంచి రక్షింపబడటం వలన చాలా మంది వాటి కొరకు ప్రాకులు ఆడేవారు. కొంత ధనమును దక్షిణగా ఇచ్చేవారు. క్రమంగా అతనికి భక్తి శ్రద్ధల కంటే ధన వ్యామోహం కలిగినది. వాడు తాయెత్తులను ఇవ్వడానికి రుసుమును పెట్టి ఇవ్వసాగినాడు. అతను ఈ విధంగా మారడంతోనే ఆ తాయెత్తులు పనిచేయడం మానివేశాయి. అది
అంతకుముందు చక్కగా సేవా తత్పరతగా ఇస్తే అవి పనిచేసాయి. ఎప్పుడైతే అమ్ముకోవడం మొదలు పెట్టాడో అవి పనిచేయడం మానేసాయి. చూసావా? క్రమంగా జనం వాటిని తీసుకోవడం మానివేశారు. ఈ సంఘటన ద్వారా శ్రీ స్వామి భక్తి శ్రద్ధ కలిగి ఉంటే అన్నీ సమకూరుతాయి, ధన వ్యామోహం కీర్తికాంక్ష ఉంటే అన్నీ క్షీణిస్తాయి అని తెలిపిరి. విద్యాసాగర అక్కల్కోటలో మహీపతి రామచంద్ర అనే అతను ఉండేవాడు. అతనిని బాబా సబ్నీస్ అని పిలిచేవారు. శ్రీ స్వామి సమర్థులు అక్కల్కోటకు వచ్చిన రెండవ రోజు వీరి బావగారైన పాండురంగ పౌరాణి అతని సోదరి నీరాబాయి శ్రీ స్వామికి ఆతిథ్యం ఇచ్చినారు. పాండురంగ పౌరాణిక్ కంటే ఎవరమ్మా? మనం శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవంలో చెప్పుకోలే. పాండురంగ పౌరాణిక్ అంటే ఇప్పుడు ఆయన శ్రీపాదుల వారి సమయంలో ఆంజనేయ శర్మ లేడు, మూర్ఖబాలుడిని పండితునిగా చేశారు కదా, ఆంజనేయ శర్మ అతని పేరు. ఆ ఆంజనేయ శర్మే ఈయన గురుచరిత్ర నృసింహ సరస్వతి స్వామి వారి సమయంలో కవీశ్వరుడు అని చెప్పి బిరుదు పొందాడే, ఆ కవీశ్వరుడు స్వామి సమర్థుల వారి సమయాన ఈ పాండురంగ పౌరాణిక్ అన్నమాట. గుర్తించారా అమ్మా? గుర్తుకొచ్చిందా? అది పాండురంగ పౌరాణిక్ అతని సోదరి నీరాబాయి శ్రీ స్వామికి ఆతిథ్యం ఇచ్చినారు. ఆ రోజున సబ్నీసు శ్రీ స్వామిని దర్శించగానే వీరు అక్కల్కోట వస్తారు అని పూర్వం మాణిక్య ప్రభు చెప్పినారు. నీవు కూడా విన్నావు కదా. అనగా దీక్షిత్ నాటి నుండి శ్రీ స్వామి వారికి అత్యంత ప్రియమైన శిష్యుడు అయినాడు. శ్రీ స్వామి అక్కల్కోట రాకమునుపు ఇతను మాణిక్య ప్రభు యొక్క భక్తుడు. ఒకసారి మాణిక్య నగరంలో శ్రీ దత్త జయంతి, శ్రీ మాణిక్య ప్రభు జయంతి ఉత్సవములు జరుగుతున్నాయి. ఆ ఉత్సవములకు అక్కల్కోట నుండి మహీపతి రామచంద్ర, బాబా సబ్నీస్, అతని స్నేహితులు బాపు దీక్షిత్, విశ్వనాథ్ వైద్య కలిసి వెళ్ళినారు. వీరికి మాణిక్య ప్రభువుల వారితో పరిచయం ఉంది. వీరు వారిని అనేక సార్లు దర్శించినారు. వారిపై శ్రీ మాణిక్య ప్రభు అనుగ్రహం ఉండేది. ఒక రోజున శ్రీ మార్తాండ దత్తావతార మాణిక్య ప్రభువులు దర్బారులో ఉన్నారు. కీర్తన జరుగుతున్నది. విశేష జనం ఉన్నారు. ఆ సమయంలో ఒక పెద్ద మెరుపు వచ్చింది. దాని నుండి దివ్యమైన కిరణములు ప్రసరించినవి. వాని మధ్యలో ఒక దివ్యమైన ఆకారం ఆకాశం నుండి దిగివచ్చి ఆ ప్రాంగణంలో నిలిచింది. ఆ ఆకారం చూచినంతనే శ్రీ మాణిక్య ప్రభువులు అమాంతం లేచి వారి దగ్గరకు వెళ్లి నమస్కరించిరి. ఆ ఆకారం చిరునవ్వు నవ్వి వారిని కౌగిలిలోనికి తీసుకున్నది. వారి ఇరువురు కౌగిలిలో కొద్దిసేపు ఉండిరి. శ్రీ మాణిక్య ప్రభువులు వారిని తీసుకుని వచ్చి ఒక ఉచితమైన ఆసనమున కూర్చుండబెట్టిరి. శ్రీ మాణిక్య ప్రభు శిష్యులు కొందరు వెంకమ్మ గారి ఆధ్వర్యంలో ఆ దివ్య పురుషుని అర్ఘ్యపాద్యములతో పూజించి పలహారం ఇచ్చి హారతులను ఇచ్చిరి. ఆ సమయంలోనే అక్కడ ఉన్న బాబా సబ్నీస్ దీక్షిత్ విశ్వనాథ వైద్యుల వైపు చూచి శ్రీ మాణిక్య ప్రభువు బాబా సబ్నీస్తో, వీరు స్వామి సమర్థులు, శ్రీ దత్తావతారులు, కొలది కాలంలో మీ గ్రామంలోనికి వచ్చి నివసింతురు అని చెప్పిరి. చూసారా? అంతేకాదు, ఈయనయే నీకు గురువు అని చెప్పినారు. అంత శ్రీ స్వామి సమర్థులు శ్రీ మాణిక్య ప్రభువుల దగ్గర సెలవు తీసుకుని వారినందరినీ ఆశీర్వదించి అదృశ్యులైనారు. ఈ విషయం బాబా సబ్నీస్ ద్వారా అందరికీ తెలిసినది. శ్రీ స్వామి సమర్థులు అక్కల్కోట వచ్చినప్పటి నుండి ఈయన శ్రీ స్వామిని సేవించుతూ ఉండేవారు. శ్రీ స్వామి తొలుత గోనె పట్టాల మీద నిద్రించేవారు. ఎక్కడ అంటే అక్కడ కూర్చునేవారు. బాబా సబ్నీస్ కృషితో భక్తితో వారికి పట్టుపాన్పు తయారైంది. తరువాత శ్రీ స్వామి దానిపైననే పడుకునేవారు. ఒక ఆసనము కృష్ణాజనము దర్భలతో తయారు చేసినది. శ్రీ స్వామి ఎక్కడకు వెళ్ళినా దానిని వేసి కూర్చునేవారు. ఈ విధముగా బాబా సబ్నీస్ అచంచలమైన భక్తి విశ్వాసాలతో శ్రీ స్వామి సమర్థులను సేవించేవాడు. తాను చూచిన మాణిక్య నగర లీలలను అందరికీ వినిపించేవాడు. కానీ అతని బావ పాండురంగ పౌరాణికు శ్రీ స్వామి యందు భక్తి ఉండేది. కానీ అది దృఢంగా ఉండేది కాదు. వారు మహత్తులను గుర్తించినారు, కానీ సాక్షాత్తు దత్తావతారంలోని భగవత్ స్వరూపులు అని గుర్తించేవారు కాదు.
తాము గొప్ప పురాణవేత్త అని గర్వం కూడా ఉండేది. చూసారా, గత జన్మ వాసన. ఆ పాండురంగ పౌరాణికి ఆ ఆంజనేయ శర్మ ఎంత విద్వాంసుడయ్యారు అప్పుడు శ్రీపాదుల టైంలో. తర్వాత నృసింహ సరస్వతి స్వామి వారి టైంలో కూడా ఆ నృసింహ సరస్వతి స్వామి వారిని కీర్తిస్తూ కవీశ్వరుడు అనేటువంటి బిరుదు, రోజు కూడా కల్లేశ్వరుని పూజించేవారే 5 పద్యాలతో. ఆయనే కదా కవీశ్వరుడు. అట్లా అక్కడ అంత పాండిత్యం ఉంది. అందుకని ఇప్పుడు కూడా ఆ జన్మవాసనలతో ఆయన పండితుడే కాబట్టి కించిత్ గర్వం కూడా ఉండేదిట తన పాండిత్యానికి. అతి చక్కని నైపుణ్యంతో ఇతను పురాణ కథలను చెప్పేవారు. ఇతని పురాణాన్ని వినడానికి శ్రీ స్వామి సమర్థులు కూడా వెళ్ళేవారు. అబ్బో, ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం సాగుతుండేది. శ్రీ పాండురంగ పౌరాణికునకు తన బావమరిది బాబా సబ్నేస్ శ్రీ స్వామి సమర్థులకు పట్టుపానుపును అమర్చడం, వారు దానిపైన పవళించడం నచ్చలేదు. దానిపైన తన అయిష్టతను దాచుకోలేకపోయాడు. ఒకనాడు పురాణం చెప్పుచూ సందర్భోచితంగా, నిజమైన సాధువులకు పట్టుపాన్పులు అవసరం లేదు అన్నాడు. ఇది విని శ్రీ స్వామి సమర్థులు తాత్కాలికంగా ఊరుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఒక సాయంత్రం శ్రీ స్వామి పౌరాణికును తీసుకొని కడగాం సమీపంలోని అడవికి వెళ్ళినారు. అక్కడ చలి తీవ్రంగా ఉంది. సూర్యాస్తమయం అయ్యేసరికి చలి దుర్భరమైంది. చిరునవ్వుతో శ్రీ స్వామి అతన్ని చూస్తూ అక్కడున్న బండ మీద వాలి నిశ్చింతగా నిద్రపోయారు. ఒంటి నిండా గుడ్డలు ఉండి కూడా పౌరాణికుడు కాళ్ళు పొట్టలో పెట్టుకుని పడుకున్నాడు. కౌపీనం తప్ప మరే ఆచ్ఛాదన లేని శ్రీ స్వామి కఠినమైన నేల మీద నిశ్చింతగా నిద్రపోతున్నారు. కొద్దిసేపు గడిచేటప్పటికీ చలికి తట్టుకోలేక శ్రీ స్వామిని నిద్రలేపడానికి ధైర్యం చాలక పౌరాణికు లోపల తనను చలి నుండి కాపాడమని శ్రీ స్వామికి మొరపెట్టుకున్నాడు. తక్షణమే శ్రీ స్వామి నిద్ర నుండి లేచి, ఏమి పౌరాణిక్, మా పట్టుపాన్పు ఎలా ఉన్నది చూచినావు గదా అన్నారు. అప్పటికి గాని శ్రీ స్వామి చెప్పదలిచిన విషయం అతనికి అర్థం కాలేదు. తాను అహంకారంతో పురాణం చెప్పుచున్నప్పుడు అనిన మాటలకు, శ్రీ స్వామి చేసిన ఈ లీలలకు అర్థం చేసుకుని సిగ్గుపడి శ్రీ స్వామి పాదములపై వ్రాలి క్షమించమని వేడినాడు. శ్రీ స్వామి అనుగ్రహంతో అతని శిరము పైన తన హస్తము ఉంచి దీవించినారు. ఆశ్చర్యముగా శ్రీ స్వామి స్పర్శతో అతనికి చలిబాధ తగ్గినది. శరీరం వెచ్చగా మారసాగినది. దానికి అతను మరింత ఆశ్చర్యపోయాను. శ్రీ స్వామి పకపకా నవ్వినారు. వాతావరణం చలిగా ఉండినా అతనికి ఏమీ బాధ కలుగలేదు. తరువాత ఇరువురు తిరిగి వచ్చినారు. సబ్నేస్ సమర్పించిన పట్టుపరుపును, కొండ మీద బండను సమానంగా అనుభవించిన శ్రీ స్వామి మాకు అంతా ఒకటే అని తెలిపినారు. అంతేకాదు, భక్తిలోనూ సాధనలోనూ ఉండు పౌరాణికుని సత్పురుషుల నిందలతో ఆధ్యాత్మిక జీవితానికి విఘాతం కలగకుండా కాపాడినారు. అతనికి గుణపాఠం అతని మీద ప్రేమ వల్లనే కల్పించినారు. విద్యాసాగర, మహాత్ములకు గోనె సంచులైనా పట్టుపరుపులైనా నేలపైన అయినా నీటిలోనైనా ఒక్కటే. ఒకప్పుడు కాశీక్షేత్రంలో మణికర్ణికా స్నానఘట్టంలో ఉన్న శ్రీ స్వామివారు నీటిపైన పడుకునే రోజుల తరపడి ఉండేవారు. అందువలన మహాత్ములకు, ఆయన పేరే త్రైలింగ శ్రీ స్వామివారుగా ఉంటారు. మహాత్ములకు ఏది వైభోగం కాదు, అవి భక్తులను సంతోషపెట్టుటకే అంగీకరింతురు. అది ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 25వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణ అరవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం స్వామి సమర్థాయ నమః. శుభం భూయాత్.